మద్య వినియోగాన్ని తగ్గించాలి అని, ఇందులో మళ్ళీ కల్తీ మద్యం, నకిలీ మద్యానికి ఆస్కారం ఉండకూడదు అని, ఇందులో ప్రైవేట్ సిండికేట్లను, దోపిడీలను నియంత్రించాలి అని, అండ్ బెల్ట్ షాపులు, సిట్టింగ్ రూములు ఇట్లాంటివి ఉండకూడదు అని గత జగన్మోహన్ గారి ప్రభుత్వం కొన్ని పటిష్టమైన చర్యలైతే చేపట్టింది. ఎక్కడే కూడా బెల్ట్ షాప్ అనే ఊసే లేదు గత ప్రభుత్వ హయాంలో. అండ్ పైపెచ్చు ప్రభుత్వ పరిధిలోనే మద్యం షాపులు ఉన్నాయి కాబట్టి ప్రతి దగ్గర ప్రభుత్వమే జవాబుదారీతనంగా ఉంటూ వచ్చింది. అంతటి సిస్టమ్. పైపెచ్చు ఆ మద్యం బాటిళ్లను కూడా అవసరమైతే అనుమానం వస్తే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే విధంగా ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఉంది. ఎప్పుడు తయారు చేశారు ఏంటి అని ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నకిలీదా ఒరిజినల్దా తెలిసిపోతుంది. అక్కడ అకౌంటబిలిటీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేటివి. ప్రభుత్వంలో ఆధీనంలోనే ఉన్నాయంటే హై అండ్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. ఎక్కడే కూడా సిండికేట్కి, దోపిడీలకు ఇటువంటి ఆస్కారమే ఉండేది కాదు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే ప్రభుత్వ పరిధిలో ఉన్నదాన్ని ఎత్తేశారు. ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ మాఫియా చేతిలోకి తీసుకొని వచ్చేసారు, సిండికేట్ చేతిలోకి. వాళ్ళలో ఇంకెక్కడ నకిలీ మద్యం కంపెనీలు పెట్టి ఇంకా టైఅప్లు పెట్టుకొని ఎట్లా చేసుకుంటూ వచ్చారో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రైవేట్ సిండికేట్ చేతిలో ఉంది కదా. అండ్ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ రాగానే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేది ఎత్తేసారు. ఎందుకు ఎత్తేసారో ప్రశ్న. ఇప్పుడు మళ్ళీ నకిలీ మద్యం అని రకరకాలుగా జనాల్లో భయాందోళనలు రేగాయి. ఇన్ని రోజులు వాళ్ళు తాగిన మంది ఏందో తెలియదు, ఈ కథలేంటివో తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వీటిలో పూర్తిగా ఉక్కిరిబిక్కిరి అయ్యేసరికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నట్లే మళ్ళీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే విధానాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు ఎందుకు ఎత్తేసారో తెలియదు. మరి ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ తీసేశారంటే ఇన్ని రోజులు మరి ఎలాంటి మద్యం అమ్మారో తెలియదు. ఇన్ని రోజులు ఎలాంటి మద్యం అమ్మారో తెలియదు. అండ్ ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ తీసుకొచ్చారు. మరి ఇవి బెల్ట్ షాపులు అమలు అవుతాయా? అనధికారిక షాపులు కదా, అక్కడ ఎట్లా అమలు అవుతాయా అన్నది ప్రశ్న. అమలు చేయకపోతే ఏం చేస్తారు అన్నది ప్రశ్న. అసలు బెల్ట్ షాపులను కదా ఫస్ట్ పూర్తిగా నిర్వీర్యం చేసి లేకుండా చేయాలి. దానికోసం ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న దాని మీద క్లారిటీ లేదు. ఇవన్నీ ప్రభుత్వ సిండికేట్లోనే ఉంటాయి కాబట్టి ఈ ప్రభుత్వ సిండికేట్లలో ఉన్నది వాళ్ళు అసలు స్కానింగ్ సిస్టమ్ పెట్టకపోతే ఏం చేస్తారు అన్నది ప్రశ్న. స్కాన్ చేయకపోతే ఏం చేస్తారు అన్నది ప్రశ్న. రకరకాల ప్రశ్నలు. సరే మళ్ళీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలన్న వరకు వచ్చారు, బాగానే ఉంది. చేయకపోతే ఏం చేస్తారు? బెల్ట్ షాపులు ఎట్లా కంట్రోల్ చేస్తారు? బెల్ట్ షాపులు స్కానింగ్ చేసి అమ్ముతారా? బెల్ట్ షాపులను నియంత్రించాలి కదా. ఇవన్నీ ప్రశ్నలు. సో ప్రభుత్వం ఎవరి మీదో బురద జల్లాలనో, ఆర్థికంగా ప్రయోజనాలు ప్రభుత్వానికో ఇంకెవరికో కలగాలనో ఇటువంటి ఆలోచనలు పక్కన పెట్టి ప్రజా శ్రేయస్సు, వాళ్ళ ఆరోగ్యమే ప్రధాన ఎజెండాగా పనిచేయాల్సి ఉంటుంది. సో నకిలీ మద్యాన్ని, బెల్ట్ షాపులను మొదట కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలి. ఈ లిక్కర్ మాఫియా, సిండికేట్ మాఫియా చేతుల నుంచి బయటకు తీసుకురావాలి. ఫస్ట్ ఈ పని చేసిన తర్వాత మేమేదో జవాబుదారీతనం కోసం క్యూఆర్ కోడ్లు పెట్టాం, ఇంకొకటి పెట్టామని చెప్పి ఎలాంటి సిస్టమ్ తీసుకొచ్చిన ప్రయోజనం ఉంటుంది? లేకపోతే ఈ లిక్కర్ మాఫియా అలాగే ఉండి, బెల్ట్ షాపులు అలాగే ఉండి, మీరు ఎలాంటి నిర్ణయాలు అమలు చేసేకి సిద్ధపడ్డా కూడా దాని ఫలితాలు ఎంతవరకు జనానికి చేరుతాయన్నది ప్రభుత్వం 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి.